నమస్తే తెలంగాణ క్యాపిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఏపీ భవన్ లో ఆక్రమణలో తొలగింపు ప్రక్రియ నిలిపివేత, ప్రార్థనా మందిరాల తొలగింపుపై సంయమనం పాటించాలని చంద్రబాబు సూచన. బడ్జెట్ ఎస్టిమేట్స్ పై అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ సమావేశం, ఆయా శాఖలకు సంబంధించిన బడ్జెట్ అంచనాలపై సమీక్ష. కూటమి ప్రభుత్వంలో విజయవాడ నగరం లక్ష్యానికి గురి అవుతుంది. వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పై ఢిల్లీ ఏపీ భవన్ ఇష్యూపై సీఎం చంద్రబాబు మంగళవారం నాడు అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏపీ భవన్ లో కొత్త నిర్మాణాలపై చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలను జారీ చేశారు. ఢిల్లీ ఏపీ భవన్ లో బాలాజీ మందిరం కూల్చివేతను నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. నిన్న బాలాజీ మందిరం కూల్చివేతపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారమైంది. ఢిల్లీ ఏపీ భవన్ లో ఆక్రమణల తొలగింపు, ప్రార్థనా మందిరం తొలగింపు ప్రతిపాదన అంశంపై అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు. రాష్ట్ర విభజనలో భాగంగా ఏపీ భవన స్థలాన్ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పంచుకున్నాయి. ఈ ప్రాంతంలో కొత్త భవనం నిర్మించేందుకు అవసరమైన చర్యలను ఏపీ యంత్రాంగం చేపట్టింది. ఏపీ భవన్ ప్రాంగణంలో 0.37 ఎకరాల లోపల ఆక్రమణలో ఉన్నట్లు అధికారులు తెలిచారు. వాటి తొలగింపునకు సంప్రదింపుల ద్వారా చట్టబద్ధంగా గత నెల నుంచి తీసుకున్న చర్యలను సీఎం చంద్రబాబు అధికారులు వివరించారు. అక్రమ నిర్మాణాలను తొలగించడంతో పాటు అదే ప్రాంతంలో ఉన్న 2 ప్రార్థనా మందిరాలను కూడా తొలగించే ప్రక్రియ చేపట్టాల్సి ఉందని అధికారులు తెలిపారు. 2019-2022 ఏడాదిలో బడ్జెట్ ఎస్టిమేట్స్ పై అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. 3 ఏళ్ల కాలంలో సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించిన బడ్జెట్ అంచనాలపై ఆయా శాఖలతో అధికారులు సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అంచనాల కమిటీ అధ్యక్షులు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అధ్యక్షన గల ఎస్టిమేట్స్ కమిటీ మంగళవారం రాష్ట్ర అసెంబ్లీ భవనంలో కమిటీ హాల్లో సమావేశమై 2019-2022 వరకు 3 ఏళ్ల కాలంలో సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలతో పాటు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించిన బడ్జెట్ అంచనాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించింది. తొలి రోజైన మంగళవారం ఉదయం 11 గంటలకు సాంఘిక సంక్షేమ శాఖ, మధ్యాహ్నం 2 గంటలకి గిరిజన సంక్షేమ శాఖ, 3:30 మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులతో సమావేశమై ఆయా శాఖల ఆర్థిక సంవత్సరాల్లో ఆయా శాఖలకు సంబంధించిన బడ్జెట్ అంచనాలపై సమీక్ష నిర్వహించడం జరిగింది. అలాగే 14వ తేదీ బుధవారం 11 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 2019-2022 3 ఏళ్ల కాలంలో బడ్జెట్ అంచనాలపై అసెంబ్లీ అంచనాల కమిటీ అధ్యక్షులు వేగుళ్ల జోగేశ్వరరావు అధ్యక్షతన గల కమిటీ సమీక్ష నిర్వహించినది. సమావేశంలో రాష్ట్ర అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యులు అఖిలప్రియ, డాక్టర్ పాదసారథి, మద్దిపాటి వెంకటరాజు, నిమ్మక జయకృష్ణ, అసెంబ్లీ ఉప కార్యదర్శి రాజ్ కుమార్, సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు. చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన విజయవాడపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ పై ఉన్న కోపంతో ఆయన పేరుతో విజయవాడ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయడం వల్లే విజయవాడపై చంద్రబాబు వివక్ష చూపుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చివరికి గన్నవరం ఎయిర్పోర్టు మూసివేత, హెల్త్ యూనివర్సిటీని తరలించేందుకు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. అదే ఇంకో పక్క గన్నవరం ఎయిర్పోర్ట్ గారు తీసుకొచ్చి గన్నవరంలో మూసివేసి అమరావతిలో కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడతా అని చెప్పని అంటున్నారు. మీరు నిజంగానే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడతాను అనుకుంటే ఇదివరకు ఒక టెర్మినల్ ఉండేది, మళ్ళీ కొత్త టెర్మినల్ కట్టారు, మళ్ళీ ఇంకో కొత్త టెర్మినల్ దాదాపుగా 300 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మేము చేస్తామని చెప్పని వందలాది వేలాది ఎకరాలు ఆ రోజు గన్నవరం చుట్టుపక్కల ప్రాంతంలో మీరు ఎక్వైర్ చేస్తున్నారు జరిగింది. ఇప్పుడు ఆ రైతులందరికీ ఏం సమాధానం చెప్తారు? ఆ రైతులందరికీ ఎవరైతే భూమి ఇచ్చిన రైతు ఉన్నారో వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు, వాళ్ళకి ఏం న్యాయం చేస్తారని చెప్పని ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఎందుకెంత చిన్నచూపు మీకు విజయవాడ నగరం అంటే? మీరు అమరావతిలో ఎన్ని బిల్డింగ్లన్నా కట్టుకొని మాకు అనవసరం, కానీ మా విజయవాడ నగరాన్ని మాత్రం అన్యాయం చేస్తే మాత్రం, లేకపోతే ద్రోహం చేస్తే మాత్రం తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ నగరంలో రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ, అదేవిధంగా నిన్న మనందరం గారు చూసాం, ఇబ్రహీంపట్నం మండలానికి సంబంధించిన 5 గ్రామాల్లో కొత్తగా స్పోర్ట్స్ సిటీ కడతా అంటున్నారు. తప్పకుండా మీరు కట్టండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ అన్యాయంగా రైతుల దగ్గర భయపెట్టి భూములు లాక్కోవాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ రైతులకు అండగా ఉందని సందర్భంగా చెప్పుతున్నాం. ఎందుకంటే స్పోర్ట్స్ సిటీ
ఏదైతే స్థానికంగా ఉన్న ఎంపీ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, వాళ్ళందరి గారు ఒకటి క్లారిఫై అవ్వాలి. మీరు ఏదైతే నిన్న మీరు చెప్పిన 5 గ్రామాలు ఉన్నాయో 5 గ్రామాల్లో VTPS ఉంది. ఇబ్రహీంపట్నం మండలం దగ్గర నుంచి కంచర్ల మండలం దాకా మొత్తం అంతా గారు క్రషర్స్ ప్రాంతం. అంటే మా జిల్లాలో ఎక్కువ శాతం పొల్యూషన్ ఉన్న ప్రాంతం ఏదైతే నిన్న మీరు చూస్ చేసిన 5 గ్రామాలు. ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ నుంచి మీరు పర్మిషన్ వచ్చినాయా రాలేదా? ఆ ప్రాంతాన్ని మీరు ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు? పొల్యూషన్ కంట్రోల్ చేసిన తర్వాత ఏదైతే లేకపోతే మీరు స్పోర్ట్స్ సిటీ కోసం క్రషర్లు ఏమైనా అన్యాయం చేయాలనుకుంటున్నారా? అక్కడ ఉన్న క్రషర్స్ అందరూ తీసేయాలనుకుంటున్నారని వీటన్నిటికి గారా ఎంపీ, ఎమ్మెల్యే అదేవిధంగా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని చెప్పని మీరు అమరావతిలో, ఎందుకంటే మేమేమైనా మాట్లాడామనుకోండి వీటి గురించి, అదిగో వీళ్ళు అమరావతి వ్యతిరేకం అంటారు. మేము వ్యతిరేకం కాదు. మీరు అమరావతిని డెవలప్ చేయండి. మేము గారా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు సంపూర్ణంగా మీకు మద్దతు ఇస్తుంది. అమరావతి పేరుతో, అమరావతి డెవలప్మెంట్ పేరుతో మా హెల్త్ యూనివర్సిటీ కానివ్వండి, మా గన్నవరం ఎయిర్పోర్ట్ కానివ్వండి, లేకపోతే మా విజయవాడ నగరాన్ని మీరు కనుక అన్యాయం చేస్తే, ద్రోహం చేస్తే మాత్రం తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మేమందరం గారా విజయవాడ నగరానికి, ఉమ్మడి కృష్ణా జిల్లాకి అండగా ఉంటాం, పోరాటం చేస్తాం సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటాం. విజయవాడని చంపేస్తే అమరావతిలో ఏదో డెవలప్మెంట్ అవుతుందని చెప్పిన ఉద్దేశం. మీరు ఒక్కసారి హెల్త్ యూనివర్సిటీ కానివ్వండి, గన్నవరం ఎయిర్పోర్ట్ కానివ్వండి మా ప్రాంతం నుంచి వెళ్ళిపోతే, ఈ రోజు ముఖ్యంగా గన్నవరం ప్రాంతంలో ఉన్న స్థలాల రేట్లు కానివ్వండి, మా విజయవాడ నగరంలో ఉన్న స్థలాల రేట్లు కానివ్వండి, అదేవిధంగా పెనంలూరు నియోజకవర్గం బందర్ దాకా స్థలాల రేట్లు మొత్తం అన్నిగా తగ్గిపోతాయి. మొత్తం రైతులు కానివ్వండి, ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు గారా న్యూజూరి అని చెప్పిన ఏ విధంగా అమరావతి మార్చారో ఆ విధంగా ఎంతో మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆత్మహత్య చేసుకున్నారు. రేపు రాబోయే రోజు మా పరిస్థితి గారు అదే. చెప్పాం కదా ఇందాక, ఒక రకంగా మమ్మల్ని గొంతు పిసికి చంపేస్తున్నారు చంద్రబాబు నాయుడు. విజయవాడ నగరాన్ని కానివ్వండి, మా కృష్ణా జిల్లాని. వాళ్ళకి సీట్లు ఇచ్చారు, మెజారిటీలు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. అయినా ఈరోజు విజయవాడ నగరం మీద, కృష్ణా జిల్లా మీద ఒక కోపం, ఇంకా రామారావు గారి మీద కోపం ఉందామని అంటే ఆ కోపం ఇంకా మా మీద ఈరోజు చంద్రబాబు నాయుడు చూపిస్తున్నారు. దాదాపుగా 120 మంది మీద పెట్టారు ఆ కేసులు. తమ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించే వరకు ధర్నా విరమించేది లేదని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు సంఘం నాయకులు స్పష్టం చేశారు. NHM ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ చేయాలని, పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని తదితర డిమాండ్స్ తో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు అలంకా ధర్నా చౌక్ వద్ద చేస్తున్న శాంతియుత నిరసన కార్యక్రమం 16వ రోజుకు చేరుకుంది. సందర్భంగా పలువురు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు మాట్లాడుతూ తమకి నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అందించాలన్నారు. అదేవిధంగా SRS నుండి CHOలకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే గత కొన్ని నెలలుగా క్లినిక్ అద్దె బకాయిలు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో తమ వేతనాల నుండి చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు అనుష అండి. CHOగా వర్క్ చేస్తున్నాను. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 years కంప్లీట్ అయిన వాళ్ళని రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఉందండి. మాకు 6 years కంప్లీట్ అయిన వాళ్ళు 300 మెంబర్స్ వరకు ఉన్నారు. వాళ్ళని రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా NHM క్యాడర్లో 185 క్యాడర్స్ని 23% హైక్ ఇచ్చి మా ఒక్క క్యాడర్ని మాత్రమే మినహాయింపు ఇచ్చారు. మాకు కూడా 23% హైక్ ప్లస్ ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రిమెంట్ని కూడా అమలు చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నామండి. అంతేకాకుండా ఇప్పుడు ఎవరికి ఏ గవర్నమెంట్లో లేనిది 8 PM FRS అనేది ఓన్లీ CHOస్కి మాత్రమే పెట్టారు. ఆ 8 PM FRSని కూడా మా CHOస్కి మాత్రమే ఎందుకు పెట్టారని చెప్పేసి మేము గవర్నమెంట్ని అడుగుతున్నామండి. 8 PM FRSని కూడా రద్దు చేయాలి అని చెప్పేసి మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నామండి. దగ్గర 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్నామండి మేము ఇక్కడ. ఇప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి పిలుపు అయితే లేదు. నిన్న నర్సెస్ డే అండి. నర్సెస్ డే రోజునైనా మాకు గవర్నమెంట్ నుంచి పిలుపు వచ్చింది అని చెప్పేసి మేము ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాము. అయినా సరే కూడా మమ్మల్ని పట్టించుకోకపోగా మేము హెల్త్ మినిస్టర్ని కలుస్తాము, మా సమస్యల గురించి మేము ఒక కాగితం వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పేసి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా మమ్మల్ని అడ్డుకొని పోలీసు వాళ్ళు FIR ఫైల్ చేస్తామని చెప్పేసి అడ్డగించడం జరిగిందండి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నామండి. రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నాము. మేమేమి గొంతమ కోరికలు కోరట్లేదండి. మాకు రావాల్సిన హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నాము. 8 నెలల నుంచి మాకు రావాల్సిన శాలరీస్ పెండింగ్లో ఉన్నాయండి. అవి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. రెంట్ బిల్డింగ్స్లో మేము అద్దెలు కట్టుకుంటూ హాస్పిటల్స్ని నడిపిస్తున్నామండి. మాకు కరెంటు బిల్లు చెల్లించడానికి కానీ, రెంట్ బిల్లు చెల్లించడానికి కానీ మాకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వేస్తారండి. ఆ బిల్స్ అనేవి రిలీజ్ చేస్తారు. మేము మా జీతాల్లో నుంచి కట్టుకుంటున్నామండి ఆ బిల్స్ అన్ని కూడా. వాటిని కూడా
కూడా వెంటనే గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నామండి. థ్యాంక్ పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వ ఆసుపత్రులకు తోడుగా ప్రైవేట్ ఆసుపత్రులు సైతం ముందుకు రావాలని ప్రభుత్వం సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన వైద్య శిబిరంలో అందుతున్న కంటి వైద్య సేవలను అడిగి తెలుసుకుని పలువురికి దగ్గరుండి కంటి వైద్య పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద వర్గాల ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించిందన్నారు. పేదలందరికీ ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని మంచి ఉద్దేశంతో ఎన్టీఆర్ వైద్య సేవ ఏర్పాటు చేసి 130 రకాల జబ్బులకి ఉచిత వైద్య సేవలను అందిస్తోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాకుండా కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం పేదవారికి గుండె, కిడ్నీ, లివర్ తదితర వ్యాధులకు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్యవంతాల సేవలు ఉచితంగా అందిస్తున్నట్లు వివరించారు. ప్రైవేట్ వైద్యశాలల్లో కొన్ని రకాల జబ్బులకి ఆరోగ్యశ్రీ కింద వర్తించని పక్షంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నగదు కేటాయించి పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా నేను ఎన్నికైన తర్వాత పేద వర్గాలన్నింటికి కూడా అందరికి కూడా ఉచితంగా వైద్యం అందరికీ అందాలని ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 130 రకాల జబ్బులకి ఉచితంగా కార్పొరేట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని రకాలుగా హార్ట్ ప్రాబ్లంలో స్టెంట్ లైటింగ్ కానీ, కిడ్నీ కానీ, లివర్ కానీ, అలాగే లంగ్స్ కానీ, అలాగే ఐ కానీ అన్నిటికీ కూడా ఉచితంగా ఎన్టీఆర్ వైద్య భరోసాలో చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ప్రైవేట్ వైద్యం ఎక్కడన్నా ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్ కానటువంటి జబ్బులు ఏమన్నా ప్రజలకు వస్తే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకుంటే ఎంత ఖర్చు అయితే అంతా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రతిరోజు చెక్కులు ఇస్తున్నాం. ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా తమ వంతు సహకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో అమరావతి ఐ హాస్పిటల్ ఇప్పటికే అనేకమైనటువంటి ఉచిత కంటి పరీక్షలు అనేక డివిజన్లో శిబిరాలు పెట్టారు. మరి మేము మా డివిజన్ పార్టీ నాయకులు అందరం కూడా వెళ్ళటం జరిగింది. అక్కడ ఐ టెస్టులు చేసి వాళ్ళకి ఎటువంటి వైద్యం కావాలి, శుక్లాలు ఉన్నాయా, క్యాట్రాక్ట్ ఉందా, లేకపోతే ఇంకోట ఏంటనే చూసుకొని దానికి కావాల్సిన సర్జరీలు కూడా వారే ఉచితంగా చేస్తూ ఉన్నారు. అభినందనీయం. ఈరోజు మరి షాదీఖానాలో స్థానిక డివిజన్ అధ్యక్షుడు దుర్గారావు కానీ, ప్రధాన కార్యదర్శి మల్లంపటి రవి కానీ, అలాగే మా సోమేశ్వరరావు డివిజన్ ఇన్ఛార్జి, మా మాజీ కార్పొరేటర్ మా చెల్లెలు జగదాంబ, అలాగే డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో షాదీఖానాలో ఆలీ గారి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల కేంద్రాలను పెట్టారు. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగం. డివిజన్ మొత్తం కూడా ప్రచారం చేశాం. అందరూ కూడా వస్తున్నారు, ఐ టెస్టులు చేసుకుంటూ ఉన్నారు. అవసరమైన వాళ్ళకి గతంలో 40 ఆపరేషన్లు ఉచితంగా చేశారు. ఈరోజు కూడా సాయంత్రం 5 గంటల వరకు ఉండే ఈ శిబిరంలో ఎంతమంది వచ్చినా వాళ్ళందరి పేర్లు నోట్ చేసుకుని వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా అరేంజ్ చేసి తీసుకెళ్ళి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మళ్ళీ వాళ్ళకి కంటి చూపుని ఇబ్బంది లేకుండా ప్రసాదించడానికి చేస్తున్నటువంటి అమరావతి ఐ హాస్పిటల్ని హృదయపూర్వకంగా నియోజకవర్గ శాసనసభ్యుడిగా అభినందిస్తాం. అన్ని దానాల్లో కల్లా రక్తదానం మిన్న అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. యువత ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు, ప్రశంసించారు. తలసేమియాతో బాధపడుతున్న రోగులు, బాలింతలు రక్తహీనతో బాధపడుతున్నారు. వారందరికీ రక్తదానం చేయడం మనందరి బాధ్యత అని తెలియజేశారు. నక్కల్ రోడ్డులోని శ్రీధర్ అకాడమీ కోచింగ్ సెంటర్ లో రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇచ్చేసే రక్తదానం ఇస్తున్న విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీధర్ అకాడమీ నేతృత్వంలో రెడ్ క్రాస్ వారి సహకారంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆయన చెప్పారు, శ్రీధర్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 200 మంది విద్యార్థులు రక్తదానం చేయడం అభినందనీయమని ఆయన కొనియాడారు. గత 30 సంవత్సరాలుగా శ్రీధర్ అకాడమీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ను నిర్వహించి 7 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాది వేసిన శ్రీధర్ కి డైరెక్టర్ సాంబశివరావుకి అభినందనలు తెలియజేశారు. విద్యార్థులకు విద్యను అందించడమే కాకుండా సామాజిక దృక్పథం కలిగించి సామాజిక ధర్మాన్ని కూడా చెప్తున్నారని అన్నారు. రక్తదానం ప్రతి ఒక్కరు ఇవ్వాలని, చాలా మంది రక్తహీనతతో బాధపడుతున్నారని చెప్పుకొచ్చారు. శ్రీధర్ గారు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం, దాంట్లో ఇక్కడ శిక్షణ పొందుతున్న దాదాపు 200 మంది విద్యార్థులు రక్తదానం చేయడం అభినందనీయం. గత 30 సంవత్సరాలుగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ఆర్బి కానీ, బిఎస్ఆర్బి కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి
దాదాపు 7 లక్షల మందికి విద్యార్థులకి శిక్షణ ఇవ్వడమే కాకుండా దాంట్లో 40-45% స్ట్రైక్ రేట్తో ఉద్యోగాలు కూడా కల్పించడం, యువతకి ఒక భవిష్యత్తును కల్పించిన శ్రీధర్ గారికి, మరొక డైరెక్టర్ సాంబశివారెడ్డి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. సమాజంలో కేవలం చదువు చెప్పడం లేదా తన వృత్తి ధర్మాన్ని పాటించడమే కాదు, సామాజిక ధర్మాన్ని కూడా పాటించాలనే విషయాన్ని వారి సందర్భంగా తెలియజెప్పారు. యువతలో ఆ స్ఫూర్తిని నింపడం, యువతలో మరికొంతమందికి తమ దీన్ని పంచుకోవాలనే భావనని పెంపొందించడం, సమాజంలో అట్టడుగు ఉన్న వారికి చేయూతను అందించాలనే ఒక సామాజిక స్పృహను పెంచడం నిజంగా అభినందనే. ఈ సందర్భంగా మరొకసారికి నేను వారిని అభినందిస్తున్నాను. రక్తదానం ఇవాళ ఎందుకంటే అనేక మంది పిల్లలు ఇవాళ 51% అడలసెంట్ ఏజ్లో ఉంటున్న వాళ్ళు పిల్లలకి అనీమియాతో బాధపడుతున్నారు, రక్తహీనతో బాధపడుతున్నారు. 37% మంది బాలింతలు మన రాష్ట్రంలో రక్తహీనతో బాధపడుతున్నారు. అదేవిధంగా 2001 మంది సికిల్ సెల్తో బాధపడుతున్నారు, చికిత్స లేని సికిల్ సెల్ అనీమియాతో బాధపడుతున్నారు. అదేవిధంగా 1860 మంది తలసేమియా కానీ లేదా హిమోఫీలియాతో 2200 కానీ ఇవాళ రాష్ట్రంలో బాధపడుతున్నారు. వారికి చికిత్స లేదు, చాలా అతి ఖర్చుతో కూడుకున్న ట్రాన్స్ప్లాంటేషన్ తప్పిస్తే, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ తప్పిస్తే చికిత్స లేని నేపథ్యంలో ఈ రకంగా రక్తదానం నిర్వహించి వారికి అవసరమైన వారికి రక్తాన్ని అందించే ప్రక్రియలో యువత భాగస్వాములైనందుకు వారిని అభినందిస్తున్నాను. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారతదేశ ప్రజల ప్రతిష్టను మంటగలిపే విధంగా ఉన్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం విజయవాడ దాసరి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు జాతి యావత్తు సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయన్నారు. కేవలం వ్యాపార లావాదేవీల కోసం యుద్ధం ఆపాను అనే ట్రంప్ వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయన్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలను ఖండించకపోవడం తగదని రామకృష్ణ విమర్శించారు. అర్ధగంట జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని ఈ విషయంలో మౌనం ఎందుకు వహిస్తున్నారు అని ప్రశ్నించారు. దేశ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మోదీపై ఉందన్నారు. ప్రతీకగా నిలిచినటువంటి మదర్ తెరీసా ఈ భారతదేశంలో ఆమె సేవలు ఏ విధంగా కొనసాగాయో అదేవిధంగా అంతకంటే మిన్నగా అనంతపురం జిల్లా, అదేవిధంగా అనావృష్టి జిల్లా అనేటువంటి అనంతపురం జిల్లా, రాయలసీమలో ఇతర ప్రాంతాల్లో కూడా విన్సెంట్ ఫెర్రర్ అనేటువంటి ఆ మహోన్నతుని యొక్క సేవలు అనేక దశాబ్దాలుగా ఆ జిల్లాలో లక్షలాది మంది ప్రజలకి వినియోగించుకోవడం జరిగింది. అందులో మొన్న కోవిడ్ వచ్చినప్పుడు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వాటిలో కంటే కోటేశ్వర్లు అయినప్పుడు కూడా మాకు బ్రతుకు జీవుడా అంటున్నాం, మాకు ఆర్డీటీ బత్తలపల్లిలో ఒక బెడ్ దొరికితే చాలని చెప్పి మాలాంటి వాళ్ళందరి మీద కూడా ఒత్తిళ్ళు ఇచ్చినటువంటి సందర్భంలో కూడా వాళ్ళు రాగద్వేషాలకు ఒత్తిళ్లకు అతీతంగా నిజమైనటువంటి అవసరం ఉన్నటువంటి వ్యక్తులకి తీసుకొని వచ్చి అక్కడ ప్రాణాలు రక్షించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు టెస్ట్ మ్యాచ్లు కానీ ఏమైనా జరగాలంటే ఆర్డీటీ స్టేడియం, అదేవిధంగా పక్కా గృహాలు కావాలంటే హరిజన గిరిజన వెనుకబడిన తరగతులకు ఎవరైతే ఉన్నారో మా జిల్లాలో కుగ్రామాల్లో సైతం విద్య వైద్య రంగాలతో పాటు అనేక రకాలుగా మంది సంక్షేమ పథకాలు అమలు చేసిన వ్యక్తులు. అంటే ఈ విధంగా ఒక మానవతావాదిగా అనేక దశాబ్దాలుగా ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ అనంతపురం జిల్లా కేంద్రంగా ఆర్డిటి సంస్థ గత కొన్ని దశాబ్దాలుగా అనేక రకాల సేవలు అందించింది. విద్యారంగంలో, వైద్య రంగంలో, గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న కుంటలు అవన్నీ కూడా నీటిపారుదల సౌకర్యాలు సమకూర్చడంలో, వాళ్ళకి ఇల్లు నిర్మించడంలో ఎన్నో ఇది చేయడమే కాకుండా మహారాష్ట్ర లాంటి చోట్ల లాతూర్ లాంటి భూకంపాలు వచ్చినప్పుడు, హుదూద్ తుఫాను వచ్చినప్పుడు ప్రతి సందర్భంలో కూడా మేమున్నామంటూ అక్కడికి వెళ్ళి అక్కడ సేవలు నిర్వహించారు. అలాంటి సంస్థ పైన ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము మత ప్రాతిపదిక పైన వారిపైన చర్యలు చేపట్టాలని ప్రయత్నం చేయడం సమంజసం కాదు. ఇవాళ రాష్ట్రంలో ఉంటున్న ఏ పార్టీ వాళ్ళని అడిగినా, ఈవెన్ బీజేపీ వాళ్ళని అడిగినా, తెలుగుదేశం వాళ్ళని అడిగినా ప్రతి పార్టీ వారికి కూడా తెలుసు వారు మతాలకు కులాలకు అతీతంగా పేదలందరినీ కూడా సముద్ధరించడానికి, వారికి సహాయం చేయడానికి వారు ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడ కూడా వారు మతాన్ని చొప్పించలేదు. రాజకీయంగా దేంట్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదు. ఎందుకంటే ఇన్ని ఎలక్షన్లు 5 ఏళ్ళకు ఒకసారి జరుగుతున్నాయి, లోకల్ బాడీ జరుగుతూ ఉన్నాయి. ఏనాడు కూడా వారు ఎన్నికల్లో రాజకీయాల్లో పాల్గొనడం కానీ, మత ప్రాతిపదిక పైన వాటిలో పాల్గొనడం కానీ ఎక్కడా వారు చేయలేదు. దానికి తోడు ఇంకోటి ఏమంటే అందరితో కూడా వారు మంచిగా ఉండి అక్కడ కార్యక్రమాలు నెరవేర్చారు. ప్రజలందరూ కూడా వారిని చూసి చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని కాపాడడానికి మన ప్రభుత్వం చేయాలి. చాలా సంతోషం ఏమంటే మొన్ననే మన రాష్ట్రానికి చెందిన 2 మంత్రులు పయ్యావుల కేశవ్ గారు, సత్యకుమార్ యాదవ్ గారు
వారు కూడా ఆర్డిటీకి వెళ్ళి వాళ్ళని విచారించి వారు కూడా సంఘీభావం తెలియజేశారు. కాబట్టి ఏమంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ మొదలుకొని కమ్యూనిస్ట్ పార్టీ వరకు అన్ని పార్టీలు కూడా అది ఆర్డిటీ ఉండాలని కోరుకుంటా ఉన్నారు. దాన్ని నిలబెట్టడానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా రంగంలోకి దిగాలని కేంద్ర హోంమంత్రి గారితో కూడా మాట్లాడి వారికి నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి. 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతూ మే 20న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కేంద్ర కార్మిక సంఘాల ఎన్టీఆర్ జిల్లా కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. నగరంలో 1 టౌన్ రథం సెంటర్ నుంచి లెనిన్ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన అనంతరం సభ నిర్వహిస్తామన్నారు. మంగళవారం స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో కేంద్ర కార్మిక సంఘాల ఎన్టీఆర్ జిల్లా కమిటీ నాయకులు విలేకరుల సమావేశం జరిపారు. సమావేశంలో యూనియన్ జిల్లా నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన కార్మికుల హక్కులను చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ ను అమలుకు పూనుకోవడం దుర్మార్గ చర్య అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు చట్టాలు ప్రభుత్వాల భిక్ష కాదన్నారు. లేబర్ కోడ్స్ వలన కార్మికుల ప్రయోజనాలకు అభివృద్ధి సంక్షేమంకు నష్టదాయకమన్నారు. పని గంటల పెరుగుదల యూనియన్ పెట్టుకునే హక్కు, పోరాడే హక్కు, సమ్మె చేసే హక్కు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ మరియు ఈపీఎఫ్ కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం నెల జీతం కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక అనంతరం సభ నిర్వహిస్తామని అన్నారు. సమ్మెకు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా మద్దతును ప్రకటించాయన్నారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అంతా కూడా సమ్మెకి పిలుపునిచ్చింది. ఇప్పటికే మన రాష్ట్రంలో విజయవాడ నగరంలో కార్మిక వర్గం అంతా కూడా ప్రచార కార్యక్రమం ముమ్మరం చేశారు. దానిలో భాగంగా ఈరోజు విజయవాడ నగరంలో ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది. ఈ సందర్భంగా కార్మిక వర్గాన్ని రేపు 20వ తారీఖున జరిగే సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని కేంద్రంలో బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలో పాల్గొవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలని ఈరోజు బీజేపీ ప్రభుత్వం సర్వనాశనం చేసి ఇవాళ బడా కంపెనీలకి లాభాలు చేకూర్చాలనే పద్ధతిలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఇవాళ కార్మిక హక్కుల్ని కాలరాసే పద్ధతిలో ఈరోజు వ్యవహరిస్తుంది. ఈ 4 లేబర్ కోడ్లే కానీ అమలు జరిగితే ఇవాళ కార్మిక వర్గానికి గతంలో ఉన్న హక్కులన్నీ కూడా కోల్పోయి ఇవాళ కార్మికులకు పోరాడే హక్కు లేకుండా ఇవాళ ఈఎస్ఏ పిఎఫ్ సౌకర్యాలు లేకుండా ఉండే పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం రేపు 20వ తారీఖున ఎం సాంబశివరావు ఏఐటీసీ నగర ప్రధాన కార్యదర్శి. ఈ రోజున అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం స్వాతంత్రానికి పూర్వం నుంచి స్వాతంత్రం తదనంతరం ఈ 75 సంవత్సరాల్లో అనేక పోరాటాలు చేయటం ద్వారాగా సాధించుకున్న 44 చట్టాల్లో 29 చట్టాలని రద్దు చేస్తూ 4 కోడ్లుగా తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకి బహుళజాతి కంపెనీలకి ఊడిగం చేసే విధంగా కార్మికులు బానిసలుగా చేసే విధంగా ఈ చట్టాల కోడ్లు తీసుకొని వచ్చి కార్మిక వర్గం మీద రుద్దడానికి ఈ కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. దానికి ఒత్తాసుగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఆ చట్టాలను అమలు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులు అరకొరగా అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు ఉన్న కొన్ని సదుపాయాలను కూడా పొందడానికి వీలు లేకుండా సమ్మె చేసే హక్కు, పని గంటల నిబద్ధత, పని భద్రత, ఈఎస్ఐ, ఈపీఎఫ్ లాంటి సౌకర్యాలను కూడా కోల్పోయే పరిస్థితులు నేడు ఉన్నాయి. మన రాష్ట్రంలో ప్రధానంగా ఏంటంటే ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సంక్షేమ బోర్డుని ప్రభుత్వం పక్కన పెట్టి నిర్వీర్యం చేసి ఆ ఫండ్ని ఇతర మార్గాలకు మళ్లించే పద్ధతుల్లో ఇక్కడ బిల్డింగ్ వర్కర్స్కి అన్యాయం జరుగుతుంది. అలాగే ముఠా, ఆటో, ఇతర రంగాల్లో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు కావాలని చెప్పేసి, అలాగే అందరికీ కూడా వైద్య సౌకర్యం కోసం ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పి 60 ఏళ్ళు నిండిన ప్రతి కార్మికుడికి కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.
మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ బ్యాంకుల్ని మోసం చేయడంలో ఘనుడు. బ్యాంకుల దగ్గర లోన్స్ తీసుకుని వాటిని కట్టకుండా తప్పించుకోవడం ఎలానో తెలిసిన సిద్ధహస్తుడు. ఇటువంటి ఆర్థిక నేరస్తులను దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది. ఆర్థిక నేరస్తుడు ఉగ్రవాదితో సమానమని తెలిపింది. విజయవాడలో ఆర్థిక ఉగ్రవాది మాజీ ఎంపీ కేశినేని నాని అంటూ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఎంపీ కేశినేని శివనాథ్ పై చేస్తున్న ఆరోపణలు ఖండిస్తూ బ్యాంక్ లోన్ తీసుకుని కట్టకుండా ఎగ్గొట్టి తిరుగుతున్న ఆర్థిక నేరస్తుడు మాజీ ఎంపీ కేశినేని నానిపై విచారణ వేగవంతం చేయాలని కోరుతూ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ టీడీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి నాగుల్ మీరా గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించింది. కేశినేని నాని మాట్లాడుతున్నటువంటి తీరును మేము గమనిస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు, దొంగతనం చేసి దొంగ అరిసినట్టు, ఒక అవినీతి పరుడు నీతి వ్యాఖ్యలు చెప్పినట్లుగా మాకు కనపడతారు. ఒక అసూయతోటి ఆక్రోశంతో వాళ్ళ కేశినేని చిన్ని ఏదైతే పార్లమెంటులో ప్రజాదరణను చూసి ఓరవలేక అద్భుతమైనటువంటి అభివృద్ధి పదంలో నడిపిస్తున్న దాన్ని చూడలేక ఏదో ఒక రకంగా గుడ్డగాల్చి పైనేస్తే, ఒక 100 అబద్ధాలు ఆడితే ఏదైనా కనీసం 2 అబద్ధాలైనా నమ్మరా అనేటువంటి ఒక అపోహలో వాళ్ళ నాని బ్రతుకుతూ ఉన్నాడు. నేను సూటిగా నానిని అడుగుతూ ఉన్నాను, నీతో దగ్గరగా ఉన్నా నేను 25 ఏళ్ళు, నీ సంగతి అంతా నాకు తెలుసు. నువ్వు ఏ రోజుకు పిల్లికి భిక్షం పెట్టినోడివి కాదు. ఒక అహంకారపూరితంగా నువ్వు వ్యవహరించిన తీరికి ఇవాళ నీ చుట్టుపక్కల ఎవరు లేరు, నీ స్నేహితులు లేరు, నీ దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు లేరు, చివరికి మీ అమ్మ చెల్లి కూడా నీతో లేరు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఈ రకమైనటువంటి తప్పుడు అసత్య ఆరోపణలు చేస్తున్నావో వాళ్ళ ప్రజలు అసహించుకుంటున్నారనేటువంటి విషయం నువ్వు గుర్తుపెట్టు. ఇక నీ సంగతికి వస్తే, నువ్వు ప్రజాస్వామ్యం గురించి, అవినీతి గురించి ఉపన్యాసాలు చెప్తున్నావు కదా ట్విట్టర్ల ద్వారాగా. ఇవాళ నువ్వు కేశినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పైన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో నువ్వు ఎన్ని కోట్లు అప్పు తీసుకున్నావు? 42 కోట్ల అప్పు. దానికి ₹1 కట్టకుండా అది ఎన్పిఐని నేపథ్యంలో దాని డైరెక్టర్లు మార్చేసి దాన్ని తిరిగి ఆంధ్ర క్యాంటీన్ అనేటువంటి ఒక పేరుని క్రియేట్ చేసి నువ్వు హోటల్ బాగా నడుస్తుంది, రెస్టారెంట్ బాగా నడుస్తూ ఉంది, డబ్బులు విపరీతంగా వస్తూ ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ భవన్ లో ఆక్రమణలో తొలగింపు ప్రక్రియ నిలిపివేత. ప్రార్థనా మందిరాలు తొలగింపుపై సంయమనం పాటించాలని చంద్రబాబు సూచన. బడ్జెట్ ఎస్టిమేట్స్ పై అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ సమావేశం. ఆయా శాఖలకు సంబంధించిన బడ్జెట్ అంచనాలపై సమీక్ష. కూటమి ప్రభుత్వంలో విజయవాడ నగరం లక్ష్యానికి గురి అవుతుంది. వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పై. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.